ఒక గొంగళి పురుగును ఊహించుకోండి. అది తన జీవితంలో ఎక్కువ భాగం పక్షులను చూస్తూ నేలపైన మొక్కల చాటున జీవితం గడుపుతుంది. తన తలరాతని మరియు తన రూపాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జీవులలోనే నేను అత్యంత హేయమైన జీవిగా, వికృతంగా, అసహ్యంగా భూమి మీద పాకడానికి సృష్టించబడ్డాను అని అనుకుంటుంది. అయితే ఒకరోజు ప్రకృతి దానిని ఒక గూడును తయారు చేయమని అడుగుతుంది. గొంగళి పురుగు చాలా జాగ్రత్తగా ఆ గూడును తయారు చేస్తుంది. అది ఇంతకు ముందే అలాంటి గూడును తయారు చేయలేదు. తన సమాధిని తానే కట్టుకుంటున్నానని భావించి చనిపోవడానికి సిద్ధపడుతుంది. ఇంతవరకు తాను గడిపిన జీవితం పట్ల కోపంతో మళ్ళీ ఫిర్యాదు చేస్తుంది. చివరికి నేనుగా ఉండడానికి అలవాటు పడినప్పుడు నా వద్ద ఉన్నదాన్ని కూడా మీరు లాక్కుంటున్నారు అని గూడులో మూగబోయి నిరాశతో తన ముగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే గొంగళి పురుగు లాంటి జీవితము చాలా అసహ్యకరమైనది, ఇబ్బందికరమైనది. అలాంటి జీవితాన్ని దేవుడిచ్చింది కాబట్టి దాన్ని ఆస్వాదించాలని తన మనసుకు చెప్పుకొని జీవితాన్ని ఆస్వాదించే క్రమంలో మళ్ళీ ఒక గూడును కట్టుకోమని ప్రకృతి నుంచి ఆదేశాలు రావడం అనేది దానికి నచ్చడం లేదు. ఇలా బాధతో తను సమాధి అయిపోతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత తాను అందమైన సీతాకొక చిలుకగా రూపాంతరం చెందానని తెలుసుకుంటుంది. గాలిలో ఎగురుతూ మనుషుల యొక్క మన్ననలు, ప్రేమాభిమానాలను పొందుతుంది. జీవితం తనను ఏ దశలో నడిపించిందో తలుచుకొని చాలా ఆశ్చర్యం పడుతుంది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గొంగళి పురుగులకు ముందే తాము ఎగరగలమనే అంశం వాటికి తెలియదు. అదేవిధంగా మనకు కొన్నిసార్లు మన శక్తి కానీ, సామర్థ్యం కానీ, మన భవిష్యత్తులో మనం ఏ స్థాయికి వెళ్ళగలుగుతామనే అంశాలు కానీ మనకు తెలియదు. కానీ కష్ట సమయంలో మరి నేలపై పాకుతున్న లాంటి సందర్భంలో మనము ఆశలు కోల్పోయి జీవితాన్ని అంతటితో ముగించుకోవడం అనేది చాలా అవివేకము. గొంగళి పురుగు సీతాకొక చిలుకలాగా మారి ఎలాంటి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తుందో మనకు కూడా కొన్నిసార్లు సమయం అనుకూలంగా లేకున్నా మంచి సమయం మనకు వస్తుంది. ఆ సమయం వరకు వేచి చూసి అద్భుతమైన జీవితాన్ని గడపాలనేది దీని యొక్క సారాంశం. బీ ఆప్టమిస్టిక్. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.